నాలుగేళ్లలో 4,366 మెడికల్ సీట్ల రికార్డ్. శ్రీ గోస్లైట్స్ ఉగాది శుభాకాంక్షలు. నేషనల్ హైవేస్ వచ్చాయి. ఒక ఆలోచన, ఒక చిన్న ఆలోచన. నేను మలేషియాకి వెళ్ళాను 96, 97 ఆ ప్రాంతంలో. 2 కోట్ల జనాభా, బుడ్డ దేశం. ఆ 2 కోట్ల జనాభా ఉండే దేశం అప్పట్లోనే 8 లేన్ రోడ్డు ఉండేది. అది చూసిన తర్వాత 120 కోట్ల జనాభా భారతదేశం, మనకి ఇలాంటి రోడ్డు లేదని ఆనాటి ప్రధానమంత్రికి చెప్తే ఎట్లా చేస్తామంటే మొట్టమ నాకు వదిలిపెట్టమని నెల్లూరు నుంచి చెన్నై వరకు మొదటి రోడ్డు వేయించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అది గోల్డెన్ క్వాడ్రిలేటరల్ రోడ్డుగా 5 ఏళ్లు అయినాయి. ఆనాటి ప్రధానమంత్రి స్ఫూర్తితో, ఆయన దూరదృష్టితో ఈ రోజు మీరు చూస్తే మొత్తం రహదారులన్నీ దశ దిశ మారాయి. అది ఒక నిర్ణయమే. ఇలాంటివి చాలా వచ్చాయి. కరెంటు విషయాల్లో సంస్కరణలు వచ్చాయి. ఎయిర్పోర్ట్లు ప్రైవేట్ పీపుల్ కట్టే పరిస్థితికి వచ్చారు. టెలికమ్యూనికేషన్ లో సంస్కరణలు వచ్చాయి. దీని వల్ల మీరు చూస్తే పేదవాళ్ళకి వస్తువులు వచ్చాయి. ఒకప్పుడు సెల్ఫ్ ఫోన్ అంటే ఓన్లీ డబ్బులుండేవారు ఊర్లో ఒకటి ఉండేది. ఒక ఊర్లో ఆ ఫోన్ కూడా ఉండేది కాదు. ఫోన్ రావాలంటే వారం రోజులు పట్టేది. వేరే దేశాల్లో ఉండే వాళ్ళతో మాట్లాడాలంటే అది అసాధ్యమైన పని. అలాంటివన్నీ ఉన్నప్పుడు ఆ రోజు చేసిన నిర్ణయం వల్ల మీరు ఒక్కసారి ఆలోచిస్తే ఈరోజు అందరి దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయి. ఈ రోజు ఆ కుర్రాన్ని చూశాను. కుర్రాన్ని చూస్తే పాపం వాళ్ళ తండ్రి ఇద్దరు కలిసి చెల్లుని చదివించి అక్కను చదివించాలని త్యాగం చేశాడు. ఇక్కడికి వస్తే సెల్ఫీ తీసుకున్నాడు పవన్ కళ్యాణ్ తో. టెక్నాలజీ వాడగలుగుతున్నాడు, తెలివితేటలున్నాయి. కానీ ఫర్దర్ గా చదువుకోకపోతే కడాన ఎలక్ట్రీషియన్ గానే మిగిలిపోతాడు. మీరు ఇది ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇలాంటివన్నీ వచ్చిన తర్వాత ఈ రోజు మనం ఆలోచిస్తే సంపద సృష్టించబడుతుంది. కానీ ఆ సంపద కొంతమందికి వస్తా ఉంది. ఇలాంటి పేద కుటుంబాలకి ఆ సంపదన రాకుండా కొంతవరకు ఇది అవుతుంది. నేనే అనేక సంస్కరణలు తీసుకొచ్చాను, అనేక ఆలోచనలు చేశాను. ఎన్నో వందల సంవత్సరాలు కాదు, 25 సంవత్సరాల కంటే ముందు మన పిల్లల భవిష్యత్తు బాగుండాలని ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాను. ఎవరికి అర్థం కాలేదు, చెప్పాను, ఆచరించాను. 9 సంవత్సరాలు అదే పనిగా చెప్పాను. ఆ రోజు నేను తీసుకొచ్చిన సంస్థలు ఈ రోజు చూస్తే తెలుగు వారు బాగా చదువుకున్నారు, ఐటీలో ప్రాముఖ్యత పొందారు, విదేశాలకు వెళ్లారు. ఈ రోజు అమెరికా లాంటి దేశంలో అమెరికన్స్ కంటే 2 ఆదాయం తెలుగువాడు సంపాదిస్తున్నా అంటే అది 25 ఏళ్లలో సాధ్యమైందంటే అది ఆ రోజు విజన్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా.